Hello everyone. ఈ వీడియోలో మనం kinetic theory of gases చూద్దాం, which is one of the most important topic for your MSET preparation. So this is a subtopic of your thermodynamics, okay? And minimum you will be getting one question and maximum you will be getting two questions from this topic, okay na? At least one question అయితే కంపల్సరీగా ఉంటుంది. మేబీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టయితే మనకి టూ క్వశ్చన్స్ కూడా ఈ టాపిక్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎంసెట్ లో. వన్ ఆఫ్ దోస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ యువర్ ఎంసెట్ ప్రిపరేషన్. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ స్టార్ట్ చేసే ముందు, ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. సో ఇంకా మీరు మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లో మీకు కొన్ని పీడిఎఫ్ మెటీరియల్స్ ప్లస్ మీకు సిలబస్ యొక్క పీడిఎఫ్స్ అవన్నీ అక్కడ చాలా అవైలబుల్ గా ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు మీరు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చదివారు, సో ఇక్కడ నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తారు. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేశాక యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోడ్. సో ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మన యాప్ లో ఉన్నాయి. సో మీకు 199కి 4000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అక్కడ వస్తాయి. దిస్ క్లాస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఏపీ ఎంసెట్, TS MSET and for both students, MPC students and BIPC students. Okay, so let us start our class. సో ఫస్ట్ వచ్చేసి మనం టోటల్ గా మాక్సిమం గా ఈ చాప్టర్ లో ఐడియల్ గ్యాస్ ని బేస్ చేసుకునే సాల్వ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఐడియల్ గ్యాస్ తీసుకున్నప్పుడు మనం చేసే అజంప్షన్స్ ఏంటో చూద్దాం. ఐడియల్ గ్యాస్ మనం అనుకున్నప్పుడు దాని యొక్క సైజ్ ఆఫ్ మాలిక్యూల్, ఓకేనా? గ్యాస్ యొక్క మాలిక్యూల్ యొక్క సైజ్ ని మనం నెగ్లెక్ట్ చేస్తాము, ఎందుకంటే దట్ విల్ బి వెరీ వెరీ స్మాల్ కాబట్టి. ఓకే, రియల్ గ్యాస్ అన్నప్పుడు దాన్ని మనం సైజ్ ఆఫ్ మాలిక్యూల్ ని కన్సిడర్ చేస్తాము, కానీ ఐడియల్ గ్యాస్ అన్నప్పుడు విల్ నాట్ బి కన్సిడరింగ్ ద సైజ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్. నెక్స్ట్ వచ్చేసి ఎలాస్టిక్ కొలిజన్. సపోజ్ ఇదొక మాలిక్యూల్ అనుకుందాం, అనదర్ మాలిక్యూల్ నుంచి కొలైడ్ అయినప్పుడు దీని యొక్క కొలిజన్ ని మనం ఎలాస్టిక్ అనుకుంటాం. ఓకే, ఎలాస్టిక్ కొలిజన్ అని మనం అనుకుంటాం. దాని తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ జీరో. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ విల్ బి జీరో, బట్ టోటల్ ఎనర్జీని మనం కైనెటిక్ ఎనర్జీగా తీసుకుంటాం. దట్ ఈస్ మనకి టోటల్ ఎనర్జీ ఏముంటుంది, దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. కానీ ఇక్కడ మనం టోటల్ ఎనర్జీని, పొటెన్షియల్ ఎనర్జీ జీరో అయినప్పుడు టోటల్ ఎనర్జీ విల్ బి ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో రిమెంబర్ దిస్. ఇది కూడా మీకు ఎంసీక్యూలో అడిగే ఛాన్స్ ఉంది, కానీ చాలా చిన్న క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ మోషన్ ఉంటుంది అని మనం అనుకుంటాం. సపోజ్ ఒక 10 మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి, సో ఇవి ఎక్కడ ఎప్పుడు ఎలా మూవ్ అవుతున్నాయో మనకి తెలియదు. సో ర్యాండమ్ మోషన్ ఉంటుంది అని మనం అనుకుంటాము. ప్లస్ ఇన్స్టాంట్ కనెక్ట్ ఆర్ కాంటాక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి గ్రావిటీ. ఓకే, గ్రావిటీని కూడా మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టోటల్ చాప్టర్ మొత్తం ఈ ఈక్వేషన్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఈ టర్మ్స్ ఏంటో మనం చూద్దాం. సో దిస్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ఆల్ టెంపరేచర్స్ అండ్ ప్రెషర్. ఎస్టీపీ పైనే కాదు, టోటల్ గా అన్ని ప్రెషర్స్ అండ్ టెంపరేచర్స్ దగ్గర ఇది వ్యాలిడ్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎప్పుడైతే మాలిక్యూల్స్ ఇంకో మాలిక్యూల్ తో కొలైడ్ అవుతాయో, సో దెర్ ఈస్ ఏ వెరీ గుడ్ ఫినామినా. ఓకేనా, అదేంటో చూద్దాం. దట్ ఈస్ ఫ్రీ పాత్ అండ్ మీన్ ఫ్రీ పాత్. సపోజ్ ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది, అగైన్ వన్ మోర్, another one. ఓకే, ఎప్పుడైతే ఈ ఒక మాలిక్యూల్ ఇక్కడ దీనికి కొలైడ్ అవుతుందో, ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇది ఇక్కడ వచ్చి దీనికి కొలైడ్ అవుతుందో. ఓకే, సో దిస్ ఈజ్, ఓకేనా, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో కొలిజన్, ఓకే, దట్ ఈస్ ఫ్రీ పాత్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ఆఫ్ కొలిజన్. ఓకే, డిస్టెన్స్ ఆఫ్ కొలిజన్ మనం ఫ్రీ పాత్ అని అంటాము. మీన్ ఫ్రీ పాత్ అంటే సపోజ్ ఇది ఒక పార్టికల్, సో అగైన్ ఇది మళ్ళీ దీంతో కొలైడ్ అవుతుంది, మళ్ళీ దిస్ విల్ బి కొలైడింగ్ విత్ దిస్ విల్ బి కొలైడింగ్ విత్ దిస్. సో దీని యొక్క టోటల్ గా యావరేజ్ తీసుకుంటే మనకి మీన్ ఫ్రీ పాత్ వస్తుంది. ఓకే, మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్. ఓకే, సో యూ విల్ బి గెటింగ్ దట్ వన్. సో దట్ విల్ బి గివెన్ బై లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు RT అపాన్ √2 pi d square NaP. ఇక్కడ R ఈజ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టాంట్, T వచ్చేసి టెంపరేచర్ ఇన్ కెల్విన్. ఓకే, ఇన్ కెల్విన్
pi 2 under root 2 is constant, pi also constant, and d here, and Na is here C, Avogadro's number. Avogadro's number and P is pressure. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏవైతే రిలేషన్స్ ఉన్నాయి కదా, ఏది దేనికి ప్రపోర్షనల్, డైరెక్ట్ గా ప్రపోర్షనల్ r కి t కి, ఇన్వర్స్ గా ప్రపోర్షనల్ d స్క్వేర్, అవగాడ్రోస్ నంబర్ అండ్ ప్రెషర్ కి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఓకే, సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ లో PV ఈజ్ ఈక్వల్స్ టు nRT అంటున్నాం. సో ఈ P ఏంటి, V ఏంటి, N ఏంటి, R ఏంటి మనం చూద్దాం. సో దానికంటే ముందు మనకు బాయిల్స్ లా, చార్ల్స్ లా, గౌస్ లా డిస్కస్ చేసుకోవాలి. కానీ ఫస్ట్ మీరు ఇవి చూడండి, దాని తర్వాత మీకు ఇవి ఈజీగా అర్థం అవుతాయి. సో సి PV ఈజ్ ఈక్వల్స్ టు nRT. ఇక్కడ P వచ్చేసి ప్రెషర్, V వచ్చేసి వాల్యూమ్. సి మనం వెలాసిటీని కూడా V తో డినోట్ చేస్తాం, కానీ ఇక్కడ విల్ బి కన్సిడరింగ్ V యాజ్ వాల్యూమ్. సి స్క్వేర్ కూడా మనం వెలాసిటీకి చెప్తాము, కానీ ఇక్కడ V ని మనం ఇక్కడ వాల్యూమ్ అనుకోవాలి. V అని మనం ఇక్కడ వెలాసిటీ కూడా యూజ్ చేస్తాం, కానీ అది డిఫరెన్స్ ఏంటో అప్పుడు నేను చెప్తాను. సో N వచ్చేసి నంబర్ ఆఫ్ మోల్స్. ఓకే, N వచ్చేసి నంబర్ ఆఫ్ మోల్స్, అండ్ R ఈజ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టాంట్, T ఈజ్ టెంపరేచర్ ఇన్ కెల్విన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్ లో ఇచ్చేస్తే అలానే సబ్స్టిట్యూట్ చేసేస్తారు స్టూడెంట్స్, ఆన్సర్ రాంగ్ వస్తుంది. సో అలానే సబ్స్టిట్యూట్ చేయకుండా ఫస్ట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ద గివెన్ టెంపరేచర్ ఇంటూ కెల్విన్. ఓకేనా, కెల్విన్ లో కన్వర్ట్ చేసేసి మాత్రమే సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఇక్కడ PVNRT ఉంది. ఇక్కడ బాయిల్స్ లా, చార్ల్స్ లా, గౌస్ లా ఏంటి అంటే ఈ ఒక్కొక్క టర్మ్ PVTని కాన్స్టాంట్ గా పెట్టి వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసేసి మనకి లాస్ ఇచ్చారు. సో బాయిల్స్ లాలో ఏం చేశారు అంటే, బాయిల్స్ లాలో మనకి T కాన్స్టాంట్ గా ఉంటుంది. ఓకే, T కాన్స్టాంట్ పెట్టేసి ఇక్కడ ఏం చేశారు, దే హ్యావ్ ఇంక్రీజ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ కి రిలేషన్ తీసుకున్నారు. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సపోజ్ ఇది ఇనిషియల్ కండిషన్ P1 V1 T1 అనుకోండి. దిస్ ఇస్ ఫైనల్ కండిషన్ P2 V2 T2. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టర్మ్ ని కాన్స్టాంట్ గా పెట్టేసి ఈ సెకండ్ స్టేజ్ కి వెళ్ళారు. ఓకే, ఈ స్టేట్ 2 కి వెళ్ళారు. ఓకేనా, ఇది స్టేజ్ 1 అండ్ దిస్ ఇస్ స్టేట్ 2. ఫ్రమ్ స్టేట్ 1 టు స్టేట్ 2 వాళ్ళు వెళ్ళారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దాన్ని కాన్స్టాంట్ పెట్టారు. ఒకసారి ప్రెషర్ కాన్స్టాంట్, నెక్స్ట్ టైం వాల్యూమ్ కాన్స్టాంట్, థర్డ్ టైం టెంపరేచర్ కాన్స్టాంట్. సో ఇలా పెట్టేసి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వచ్చిన లాసే ఈ 3 లాస్. ఓకేనా, సో అవి చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి టెంపరేచర్ కాన్స్టాంట్ గా పెట్టారు. సో ఇట్ మీన్స్ దట్ టెంపరేచర్ కాన్స్టాంట్ అంటే ప్రెషర్ అండ్ వాల్యూమ్ లో చేంజ్ ఉంటుంది. సో ఇక్కడ T కాన్స్టాంట్ అన్నప్పుడు దిస్ ప్రాసెస్ విల్ బి ఐసోథర్మల్ ప్రాసెస్. ఓకే, ఐసోథర్మల్ ప్రాసెస్. ఇక్కడ T కాన్స్టాంట్ కాబట్టి ఐసోథర్మల్ ప్రాసెస్. ఇక్కడ స్టేజ్ 1 లో సపోజ్ P1 V1 ఉందనుకోండి. సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు P2 V2. ఓకే, సో దిస్ ఈజ్ అ రిలేషన్ గివెన్ బై బాయిల్స్ లా. ఏమవుతుంది ఇక్కడ అంటే అసలు PV ఈజ్ ఈక్వల్స్ టు RT ఉంది. ఇక్కడ T కాన్స్టాంట్ అన్నప్పుడు దిస్ ఈజ్ ఆల్సో కాన్స్టాంట్, దిస్ ఈజ్ ఆల్సో కాన్స్టాంట్. సో ఏమవుతుంది, PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టాంట్ అవుతుంది. సో ఇక్కడ నేను 2 స్టేజెస్ కి కావాలి కాబట్టి P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2 గా రాసుకుంటాను. ఓకేనా, సో దిస్ ఈజ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఓకే, మనకి ఎగ్జామ్ లో దీనిపైన క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చార్ల్స్ లా. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ప్రెషర్ ని కాన్స్టాంట్ పెడతారు. ప్రెషర్ ఈస్ కాన్స్టాంట్ అండ్ ద వేరియేషన్ విల్ బి ఇన్ V అండ్ T. ఓకే, వేరియేషన్ V అండ్ T లో ఉంటుంది. సో ప్రెషర్ కాన్స్టాంట్ గా ఉంది కాబట్టి P ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టాంట్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏమవుతుంది, PV ఈజ్ ఈక్వల్స్ టు nRT. సో ఇక్కడ P కాన్స్టాంట్, ఈ V ని నేను ఇటు తీసుకెళ్తున్నాను. ఓకే, సో P ఈజ్ కాన్స్టాంట్ అపాన్ nR. సో ఇవి కూడా టోటల్ గా కాన్స్టాంట్ కాబట్టి దిస్ విల్ బి ఈక్వల్స్ టు T అపాన్
V is equals to constant. అర్థమవుతుందా? T upon V is equals to constant. So ideal gas equation వచ్చేసి T1 upon V1 is equals to T2 upon V2. So this is ideal gas equation for isobaric process, that is చార్ల్స్ లా నుండి మనకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గాస్ లా. దీంట్లో ఏమవుతుంది అంటే సి అగైన్ వీ హ్యావ్ టు కీప్ వన్ మోర్ కాన్స్టాంట్, దట్ ఈస్ ఇక్కడ మనం వాల్యూమ్ కాన్స్టాంట్ గా పెట్టుకుంటాము. ఓకే, సో ఇక్కడ V కాన్స్టాంట్ and variation will be in P and T, sorry P and T. సో ఇక్కడ కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ ని మనం ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాం. ఐసోకోరిక్ ప్రాసెస్. నెక్స్ట్ చూడండి ఏమవుతుంది, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్స్ టు NRT. సో ఇక్కడ మనం M కాన్స్టాంట్ పెడుతున్నాం V, సో ఇది కాన్స్టాంట్ పెట్టేసి P నేను ఇక్కడ తీసుకెళ్తే సేమ్ C upon NR అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు T upon P. సో ఇక్కడ నుండి మనకి ఒక రిలేషన్ వస్తుంది, దట్ ఈస్ P1 upon T1 ఈజ్ ఈక్వల్స్ టు P2 upon T2. ఓకే, సో దిస్ ఈజ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఫర్ యువర్ ఐసోకోరిక్ ప్రాసెస్, దట్ ఈస్ గాస్ లా. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు థర్మోడైనమిక్స్, కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, ఫిజిక్స్ ప్లస్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఈ మూడింట్లో నుంచి ఖచ్చితంగా దీన్ని బేస్ చేసుకొని మినిమం 1 క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ స్లైడ్ మొత్తం మీకు క్లియర్గా ఉంది అంటే అట్లీస్ట్ యూ విల్ బి గెటింగ్ 1 మార్క్, ఆర్ ఎల్స్ దీనిపైన డిపెండ్ చేసుకొని ఒక చిన్న కాన్సెప్ట్ని కలిపేసి అట్లీస్ట్ దానిపైన అయినా సరే మీకు 1 మార్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్ us move to నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇది మనం డిస్కస్ చేసుకున్నాము. ప్లస్ ఇక్కడ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మనకి PV ఈజ్ ఈక్వల్స్ టు NRT చూద్దాం. సి ఇక్కడ PV ఈజ్ ఈక్వల్స్ టు NRT ని మనం చాలా విధాలుగా రాసుకోవచ్చు. లైక్ సి నేను N ని ఇలా కూడా రాసుకోవచ్చు, దట్ ఈస్ క్యాపిటల్ M upon MW, వేర్ M ఈజ్ మాస్ ఆఫ్ గ్యాస్. ఓకే, మాస్ ఆఫ్ గ్యాస్ అపాన్ C మాలిక్యులర్ వెయిట్. నెక్స్ట్ వచ్చేసి నేను N ని ఇలా కూడా రాసుకోవచ్చు, N ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ మోల్స్ అపాన్ అవగాడ్రోస్ నంబర్. which is equals to small n is equals to n upon Na. ఓకే, సో ఈ రెండు వాల్యూస్ ని నేను ఒకవేళ PV ఈజ్ ఈక్వల్స్ టు NRT లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, PV ఈజ్ ఈక్వల్స్ టు NRT ఉంది, ఇక్కడ N లో ఇది నేను సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి ఏమవుతుంది, సో PV విల్ బి ఈక్వల్స్ టు M upon MW RT. ఓకే, సో నేను ఈ MW ని ఇటు తీసుకెళ్ళి ఈ V ను ఇటు తీసుకెళ్తున్నాను, సో ఇట్ విల్ బి PMW ఈజ్ ఈక్వల్స్ టు M upon V RT, రైట్. సో ఇక్కడ M upon V, దట్ ఈస్ మాస్ అపాన్ వాల్యూమ్ ఈజ్ డెన్సిటీ మనకి తెలుసు. ఓకే, సో PMW విల్ బి ఈక్వల్స్ టు రో RT. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఓకే, ఈ డెరివేషన్ మొత్తం కాకుండా అట్లీస్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సి PV ఈజ్ ఈక్వల్స్ టు, వేరే కలర్ తీసుకున్నాం ఈజీగా ఉంటుంది. సి హియర్ PV ఈజ్ ఈక్వల్స్ టు NRT. నెక్స్ట్ ఇక్కడ N ప్లేస్ లో నేను దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు PV ఈజ్ ఈక్వల్స్ టు N upon Na times RT, right? So I can rewrite it as PV is equals to N times of R upon Na RT, right? So R upon Na ante నాకు తెలుసు, that is Boltzmann constant. సో నేను దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే P times of V will be equals to N times of KBT, where KB is Boltzmann constant. Okay, so this one equation, this second
అండ్ థర్డ్. ఈ 3 మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి అయినా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కాన్స్టాంట్ వాల్యూస్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఓకే, కాన్స్టాంట్ వాల్యూస్ వచ్చేసి దట్ ఈస్ Na. అవగాడ్రోస్ నంబర్స్ యొక్క కాన్స్టాంట్ వాల్యూ వచ్చేసి 6.022 into 10^23 per mole. ఓకే, అండ్ Kb దట్ ఈస్ బోల్ట్జ్మాన్ కాన్స్టాంట్ వచ్చేసి 1.38 into 10^-23. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ 2 వాల్యూస్. మాక్సిమం టైంలో మనకి ఎగ్జామ్లో ఇస్తారు, కానీ ఒకవేళ ఇవ్వకపోతే అట్లీస్ట్ you should have basic idea about these numbers. Okay, chalo let us move on to next concept, that is Dalton's law of partial pressure. Dalton's law of partial pressure lo enti ante, suppose ee 3 containers are at certain pressure. Okay, P1, P2, P3 and temperature vachesi constant ga undi. Temperature T1, T2, T1, that is T1, T2, T3. Here T1 is equals to T2 is equals to T3. Now ikkada ఈ 3 కంటైనర్స్ యొక్క టోటల్ గా ఉన్న, సపోజ్ ఒక గ్యాస్ ఉందనుకోండి, ఈ టోటల్ గ్యాస్ ని నేను ఈ మూడింటి యొక్క గ్యాస్ ని నేను దీంట్లో ఒక్క కంటైనర్ లోనే వాల్యూమ్ కాన్స్టెంట్. ఓకే, సో వాల్యూమ్ అంటే ఈ కంటైనర్ యొక్క వాల్యూమ్ ఎంత ఉందో ఈ కంటైనర్ కూడా వాల్యూమ్ టోటల్ గా అంతే ఉంది. సో వాల్యూమ్ కాన్స్టెంట్ పెట్టేసి దీంట్లో ఫిల్ చేసేస్తే అక్కడ P ఫైనల్ ప్రెషర్ ఎంత అని నేను క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో P ఫైనల్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏం తెలుసు, PV upon T రైట్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టాంట్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, P1 V1 upon T1 plus P2 V2 upon T2 plus P3 V3 upon T3 is equals to P final upon T final. ఇక్కడ T1 is equals to T2 is equals to T3 is equals to T final is equals to T, right? ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి V1 is equals to V2 is equals to V3 is equals to V4 is equals to that is V. సో ఇక్కడ PV. నా ఈ టోటల్ గా అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో కాన్స్టాంట్ కాబట్టి టోటల్ గా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ నుంచి ఏమవుతుంది అంటే P ఫైనల్ విల్ బి ఈక్వల్స్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, సపోజ్ ఈ 3 కంటైనర్స్ ఇలా ఇచ్చేసి దాని యొక్క ఫైనల్ ప్రెషర్ ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ రిమెంబర్ దిస్ విల్ బి అప్లికేబుల్ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్. ఓకేనా, లేదంటే you have to use this one. Okay, you have to use this one. ఇది యూజ్ చేయాలి. ఓకే, ఒకవేళ కాన్స్టాంట్ వాల్యూమ్ కానీ టెంపరేచర్ కానీ ఇవ్వలేదు ఏమి అంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ వన్. ఒకవేళ టెంపరేచర్ కాన్స్టాంట్ వాల్యూమ్ కాన్స్టాంట్ అని చెప్తే యూ హ్యావ్ టు యూజ్ దిస్ వన్. మనం ఏ కాన్సెప్ట్ చెప్పుకున్నా మనము మన యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పుకుంటున్నాము. ఓకే, సో మీరు ఇంకా మా యొక్క టెస్ట్ సిరీస్ కొనలేదు అంటే యాప్లో టెస్ట్ సిరీస్ ఉంది. యూ విల్ బి గెట్టింగ్ 50 క్వశ్చన్స్ ఫర్ ఈచ్ చాప్టర్. ఓకేనా, చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మన యొక్క టెస్ట్ సిరీస్ మన యొక్క యాప్లో ఉంది. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే, చలో లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వెలాసిటీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో నుంచి మీకు ఎక్కువగా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే క్వశ్చన్స్ వచ్చాయి. సో మనకి గ్యాస్ మాలిక్యూల్స్ కి 3 types ఆఫ్ వెలాసిటీస్ ఉంటాయి. ఆ 3 ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి 3 velocities, 3 types of velocities, that is VRMS. That is VRMS is nothing but root mean square. Okay, నెక్స్ట్ వచ్చేసి సో VRMS అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ స్పీడ్, దట్ ఈస్ V average or V mean, which is average speed. నెక్స్ట్ వచ్చేసి మనకి V మోస్ట్ ప్రాబబుల్. ఓకేనా, మోస్ట్ ప్రాబబుల్, దట్ ఈస్ మోస్ట్ probable. ఓకే, సో ఈ 3 types ఆఫ్ స్పీడ్స్, దట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ గ్యాసెస్ మనకి మాలిక్యూల్స్ ఉంటాయి.
సో అది ఏంటి, దోస్ ఆర్ గివెన్ బై. టోటల్గా నేను డెరివేషన్ ఏం చెప్పట్లేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్కట్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకే, సో విఆర్ఎంఎస్ ఈజ్ గివెన్ బై అండర్ రూట్ 3RT upon M. Okay, and V average is given by under root 8RT upon pi M. Next, V most probable will be given by under root 2RT upon M. Okay, so you have to remember this. These are very very important. ఓకే, సో ఇక్కడ మనకి ఒకసారి రిలేషన్ కూడా అడిగారు, దట్ ఈజ్ ఏది మొత్తంగా హైయెస్ట్గా ఉంటుంది, ఏది అన్నిటికంటే తక్కువగా ఉంటుంది అని. సో దట్ ఈస్ విపి విల్ బి లెసర్ దాన్ వి యావరేజ్ విచ్ ఈస్ లెసర్ దాన్ విఆర్ఎంఎస్. ఓకే, ఇలా కూడా ఇవ్వచ్చు ఆప్షన్లో, విఆర్ఎంఎస్ is greater than V average is greater than VP. Okay, so remember this condition, and these are very 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 important. చలో let us move on to next concept. నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములే అవి, టోటల్గా అలానే చెప్తున్నాను. టోటల్గా కాన్సెప్ట్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది, అంత టైం మనకి లేదు, నేను కూడా కొంచెం లేట్గా క్లాసెస్ తీసుకుంటున్నాను కాబట్టి. సో ఇంత మీరు గుర్తుపెట్టుకుంటే ఈసారికి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి సరిపోతుంది. ఓకే, సో స్టార్టింగ్లో మనం ఏం చెప్పాము, ఇక్కడ టోటల్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ విల్ బి ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ. సో ఈ కైనెటిక్ ఎనర్జీ ఏంటో మనకి తెలియాలి, లేదంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. సో లెట్ us know what is average kinetic energy. సో దానికోసం మనకి ప్రెషర్ విల్ బి గివెన్ బై 1/3 rho v square RMS. ఓకేనా, విఆర్ఎంఎస్ స్క్వేర్ అనుకోండి. నా ఇక్కడ నేను సి రో ఇచ్చారు, రో అంటే ఏంటి, E is equals to 1/3. సో రో is mass upon volume times v square RMS. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ మల్టిప్లై అండ్ డివైడ్ దిస్ విత్ 2, ఓకేనా, దీన్ని నేను టోటల్గా మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేస్తున్నాను. సో P విల్ బి ఈక్వల్స్ టు 2/3 times 1/v times half times of m v square RMS. Okay, so this is what మనకి average kinetic energy per mole. ఓకేనా, average kinetic energy per mole. Okay, now ఇక్కడ నేను KE, now if I substitute KE here, that is P is equals to 2/3V times KE, right? So this is P is equals to 2KE/3V. Okay, 3V. సో దీన్ని ఫర్దర్గా నేను సింప్లిఫై చేసేస్తే చూడండి, నా ఇక్కడ నుంచి నేను KE ఫైండ్ అవుట్ చేయవచ్చు, దట్ ఈస్ KE will be equals to ఈ 3Vని నేను ఇటు తీసుకుంటాను, that will be equals to 3PV/2. Okay, so this is what average kinetic energy is. Now see here, దీన్ని నేను ఇలా కూడా రాసుకోవచ్చు, KE is equals to 3/2 PV, right? Now PV is equals to ఏంటి నాకు తెలుసు, that is nRT. Now KE is equals to 3/2 nRT, right? సో ఇక్కడ n వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్, అదే నాకు 1 మోల్ కి కావాలి అంటే ఫర్ 1 మాలిక్యూల్, సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు KE ఈజ్ ఈక్వల్స్ టు 3/2 R/NA. ఓకేనా, ఇక్కడ అవగాడ్రోస్ నంబర్తో డివైడ్ చేసేస్తే నాకు ఆ మాలిక్యూల్ కోసం మాలిక్యూల్కి ఉన్న కైనెటిక్ ఎనర్జీ వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు KE is equals to 3/2 R/NA times T. Now KE is equals to 3/2 kBT. Here KB ante manki telusu, that is Boltzmann constant, because R/NA is known as Boltzmann constant. So remember this. So this is very very important, this one very very important. Next వచ్చేసి ఇది కూడా. ఓకే, నెక్స్ట్ ఒకవేళ 1 మాలిక్యూల్ కోసం అడిగితే ఇది, లేదంటే టోటల్గా దిస్ వన్. ఓకే,
సో హోప్ ద కాన్సెప్ట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా. దీంట్లో ఎలాంటి కాన్సెప్ట్ నుంచి కూడా మీకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేసి ఏం జరుగుతుంది, మనకి మల్టిపుల్ షిఫ్ట్స్ లో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఏ కాన్సెప్ట్ ని కూడా మీరు మిస్ చేయలేరు. ఎందుకంటే ఒక సింగిల్ షిఫ్ట్ లో ఉంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, దాంట్లో నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మల్టిపుల్ షిఫ్ట్స్ ఉండడం వల్ల ప్రతి ఒక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో దట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. Specific heat capacity is nothing but the amount of heat supplied to the given mass of a material to produce a unit change in its temperature. That is amount of heat required per given mass to change its temperature by 1 unit. Okay na, specific heat capacity దాన్ని మనం అంటాం. ఓకే, సో చూడండి ఇక్కడ స్పెసిఫిక్ హీట్స్ ఫర్ గ్యాసెస్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. మనం నార్మల్గా చూసుకుంటే మనకి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ మనకి ఓన్లీ 1 ఉంటుంది. కానీ ఇక్కడ గ్యాసెస్కి వచ్చేసి స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్ ఉంటుంది. దట్ ఈస్ సిపి అండ్ సివిగా మనకి పాపులర్గా తెలుసు. దట్ ఈస్ ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్, దట్ ఈస్ హియర్ సివి ఈస్ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్. ఓకే, సో ఈ రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఈ రెండు కూడా మనకి 3, దట్ ఈస్ మోనో అటామిక్ గ్యాస్, డై అటామిక్ గ్యాస్ అండ్ పాలీ అటామిక్ గ్యాస్కి ఇవి మనకు తెలిసి ఉండాలి. ఓకే, సో ఫర్ మోనో అటామిక్, ఫర్ డై అటామిక్, పాలీఅటామిక్ సి ఈ మూడింటికి మనకి తెలిసి ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ సిపి రాసుకుందాం, ఇక్కడ సివి రాసేద్దాం. ఓకే, సో వీటికి సిపి అండ్ సివి మనం కనుక్కుందాం. బట్ బిఫోర్ దట్ యూ షుడ్ నో వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ దిస్ మోనో అటామిక్ గ్యాస్. ఎందుకంటే సిపి ఆఫ్ ఎనీ గ్యాస్ గివెన్ బై F times of R upon 2 plus R, and CV of any gas will be given by F times of R upon 2. Okay, so remember these two. ఒకవేళ మీకు గుర్తు రాలేదు అంటే దీన్ని యూజ్ చేసుకొని మీరు ఇక్కడ సిపి అండ్ సివిని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా, సో దీంట్లో వాట్ ఈస్ ఎఫ్? ఎఫ్ ఈజ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. సో మోనో అటామిక్కి, డై అటామిక్కి, పాలీ అటామిక్కి ఒకవేళ మీకు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ తెలిసి ఉంటే దిస్ విల్ బి వెరీ ఈజీ. సో మోనో అటామిక్కి మీకు టోటల్గా 3 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. దట్ ఈస్ ఒక మాలిక్యూల్ తీసుకోండి మోనో అటామిక్. ఓకే, సో దిస్ కెన్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్, దిస్ డైరెక్షన్ అండ్ దిస్ డైరెక్షన్. ఇది రొటేట్ కూడా అవుతుంది కానీ చాలా చిన్నది కాబట్టి, మాస్లెస్ కాబట్టి దాని యొక్క రొటేషన్ని మనం కన్సిడర్ చేయట్లేదు. సో మోనో అటామిక్కి టోటల్గా మనకి 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. డై అటామిక్ చూసుకోండి. ఓకే, దట్ ఈస్ ఇలా ఉంటుంది అనుకోండి షేప్. ఓకే, సో దిస్ కెన్ రొటేట్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ ఇలా కూడా మనకి రొటేట్ అయ్యే ఛాన్సెస్, ఇలా కూడా మనకి రొటేట్ అవుతుంది. ఓకే, సో దట్ విల్ బి, సో దిస్ ఇస్ 2 రొటేషన్స్ ప్లస్ 3 ట్రాన్స్లేషన్ మోషన్. ఎందుకంటే ఇది ఇక్కడ వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు, ఇలా కూడా రావచ్చు. సో 3 ట్రాన్స్లేషన్స్ ప్లస్ 2 రొటేషన్స్. టోటల్గా డయాటమిక్కి వచ్చేసి 5 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాలీ అటామిక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ డైరెక్షన్లో కూడా తిరుగుతుంది, ఇలా కూడా తిరుగుతుంది, ప్లస్ ఇలా కూడా తిరుగుతుంది. సో దిస్ ఇస్ టోటల్లీ 3 రొటేషన్స్ ప్లస్ 3 translations. So total ga 6 degree of freedom for polyatomic. Okay, now if I substitute the values, so ikkada mono atomic ki Cp kavali. First manam Cv cheskunte Cp easy ga vastundi. So Cv kavali, that is F times of R upon 2. Mono atomic kosam degree of freedom enta 3. If I substitute 3 here, that is 3 times of R upon 2. Okay, 3 into R upon 2, which is equals to 3R by 2. So this is CV for mono atomic gas. So ikkada Cp ante enti? FR upon 2, that is idi Cv plus R. Okay, so that is 3R upon 2 plus R.
which is equals to 5R upon 2. ఓకే, సో అలాగే మనం సింప్లిఫై చేసేస్తే మనకి CV ఫర్ డయాటామిక్ వచ్చేసి 5R upon 2 వస్తుంది. అదే మనకి పాలియాటామిక్ చూసుకుంటే 3R వస్తుంది. నెక్స్ట్ అదే మనము CP ఫర్ డయాటామిక్ చూసుకున్నట్టయితే యూ విల్ బి గెటింగ్ 7R upon 2 and here you will be getting 4R. సో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడైనా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. So you have to remember one more equation, that is the relation between CP and CV. Okay, so very very important. దీంట్లో నుంచి కూడా మీరు దాన్ని యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ ఫస్ట్ రిలేషన్ వచ్చేసి CP minus CV is equals to R. Okay, so this is known as Mayer's equation. ఓకే, ఇది మీకు ఎగ్జామ్లో చాలా సార్లు అడిగారు. ప్లస్ CP upon CV is equals to gamma, okay, which is adiabatic index. Okay, CP upon CV is equals to gamma, and gamma will be always greater than 1. You got it? So దీన్ని చూసుకున్నట్టయితే మనకి ఏం అర్థం అవుతుంది, CP will be always greater than CV. సో ఈ ఒక్క పాయింట్ని మీకు ఎంసెట్లో 2 to 3 times, ఓకేనా, 2 నుంచి 3 times ఈ ఒక్క కాన్సెప్ట్ని మాత్రమే అడిగారు. అంటే ఎంత ఇంపార్టెంటో మీరు గుర్తు చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ తెలుసు, దట్ ఈస్ CV is equals to FR upon 2. దో అక్కడ ఆ రిలేషన్స్ కూడా ఇక్కడ సబ్మిట్ చేసేసి మీరు దీన్ని డెడ్యూస్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి గివెన్ బై F upon 2 nRT. okay, so internal energy for monoatomic, diatomic plus internal energy for polyatomic తెలుసుకోవాలి అంటే దాన్ని ఒక్కొక్క దాన్ని ఇక్కడ డివైడ్ చేసేస్తే సరిపోతుంది. దట్ ఈస్ సపోజ్ మనకి మోనో అటామిక్ కి కావాలి అనుకుందాం. ఓకే, మోనో అటామిక్ కి ఇంటర్నల్ ఎనర్జీ కావాలి అంటే U ఈజ్ ఈక్వల్స్ టు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉంటుంది, 3, రైట్, 3 upon 2 nRT. సో దిస్ ఈస్ internal energy for monoatomic, but this is for total. సో మనకి 3 డైరెక్షన్స్ లో వెళ్తుంది కాబట్టి ఒక్కొక్క డైరెక్షన్ కి మనకి కావాలి అంటే దిస్ విల్ బి ఈక్వల్స్ టు దిస్ 3 and 3 విల్ బి గెటింగ్ క్యాన్సిల్ అవుట్. 1 upon 2 nRT విల్ బి ద ఇంటర్నల్ ఎనర్జీ. సో సేమ్ వస్తుంది, అన్నిటి కూడా మీరు ట్రై చేయండి. సో మోనోఅటామిక్, డయాటమిక్ అండ్ పాలియాటమిక్ కి కూడా ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి ఈక్వల్స్ టు 1/2 nRT. So this is the total concept of your kinetic theory of gases. Very very important. చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, వాళ్ళకి మీరు ఈ వీడియో షేర్ చేయండి, దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంకా మీరు మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్.